శ్రీ గురుభ్యో నమః. మార్కండేయుడు యుధిష్ఠిరునికి చెప్పిన దుందుమారుని కథ తెలుసుకుందాం. ఈ కథ మహాభారతంలో వనపర్వంలోనిది. యుధిష్ఠిరుడు మార్కండేయుని ముని ఇక్ష్వాకు వంశీయుడైన కువలాశ్వుడు గొప్ప పరాక్రమవంతుడని, అతడే కొంతకాలానికి దుందుమారుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడని విన్నాను. ఆ పేరు మార్పుకి కారణమేమిటి, ఇందులో నిజమేమిటి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. మార్కండేయుడు చెప్పసాగాడు. రాజు దుందుమారుని యొక్క పవిత్రమైన కథను నీకు నేను చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వకాలంలో ఉత్తంకుడనే ఒక ప్రసిద్ధ మహర్షి ఉండేవాడు. మరుదేశం అనగా మార్వాడులోని అందమైన ప్రదేశంలో అతని ఆశ్రమం ఉంది. ఒకసారి ఉత్తంక మహర్షి విష్ణు భగవాన్ అనుగ్రహం కోసం అనేక సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. భగవానుడు అనుగ్రహించి అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతని దర్శనంతో ముని మిక్కిలి సంతోషించి చాలా వినయంగా అనేక స్తోత్రపాఠాలతో అతనిని స్తుతించాడు. ఉత్తంకుడు, భగవాన్, దేవతలు, మానవులు, అసురులు నీ వలననే పుట్టారు. నీవే చరాచర ప్రాణికోటికి జన్మనిచ్చావు. వేదవేత్త అయిన బ్రహ్మ వేదాలు, వాని ద్వారా తెలుసుకోదగిన సమస్త వస్తువులు, వాటిని అన్నింటినీ నీవే సృష్టించావు. దేవదేవ, ఆకాశం నీ శిరస్సు, సూర్యచంద్రులు నేత్రాలు, వాయువు నీ ఊపిరి, అగ్ని నీ తేజస్సు, దిక్కులన్నీ నీ భుజాలు, మహాసాగరం నీ ఉదరం, పర్వతాలు ఊరువులు, అంతరిక్షం మోకాళ్ళు, పృథివీ నీకు చరణం, ఓషధులు నీ రోమాలు, ఇంద్రుడు, సోముడు, అగ్ని, వరుణుడు, దేవతలు, అసురులు, నాగులు వీరందరూ నీ ఎదుట నిలబడి తలలు వంచి అనేక రకాలుగా స్తుతిస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు. భువనేశ్వర, వీరు సమస్త ప్రాణులలోనూ వ్యాపించి ఉన్నారు. గొప్ప గొప్ప యోగులు, మహర్షులు మిమ్మే స్తుతిస్తూ ఉంటారు అని స్తుతించాడు. ఉత్తంకుని స్థితి విని భగవంతుడు చాలా ఆనందించి అతనిపై తనకు అనుగ్రహం కలిగిందని ఏదైనా వరం కోరుకోమని పలికాడు. ఉత్తంకుడు, ప్రభు, సర్వలోక సృష్టికర్తలు, దివ్య సనాతన పురుషులు, నారాయణ భగవానులు అయిన మీ దర్శనం నాకు లభించింది. ఇదే నాకు అన్నింటినీ మించిన పెద్ద వరం అని అన్నాడు. విష్ణువు, బ్రహ్మణ్యుడా, నీ హృదయం లోభంతో చంచలం కాలేదు. నీకు నా యందు అనన్య భక్తి ఉంది. ఈ కారణాల వలన నీ పట్ల నాకు విశేషానుగ్రహం కలిగింది. నీవు నా నుండి తప్పక వరం గ్రహించాలి అని అన్నాడు. మార్కండేయుడు చెప్తున్నాడు. ఈ రీతిగా భగవానుడు వరం కోరుకోమని పదే పదే పట్టుపట్టగా ఉత్తంకుడు చేతులు జోడించి, కమలలోచన, మీకు నా యందు అనుగ్రహం కలిగితే మీరు నాకు వరం ఇవ్వాలనే అనుకుంటే నా బుద్ధి ఎల్లప్పుడూ శమధమాల యందు, సత్యభాషణ యందు, ధర్మమునందు లగ్నమై ఉండేలా దయతో అనుగ్రహించు. మీ సేవ చేసే అలవాటును ఎన్నడూ విడుకుండేలా చేయండి అని అడిగాడు. భగవానుడు, మహర్షి, నీవు అడిగినది సంపూర్ణంగా జరుగుతుంది. అంతేకాక దేవతల యొక్క, ముల్లోకాల యొక్క గొప్ప కార్యం సిద్ధింపజేసే ఆ యోగ విద్య కూడా నీకు హృదయంలో స్ఫురిస్తుంది. దుందు అనే పేరు గల ఒక గొప్ప అసురుడు ముల్లోకాలను నశింపచేయడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఆ అసురుని చావు ఎవరి చేతుల్లో ఉందో అతని పేరు నీకు చెప్తాను, విను. ఇక్ష్వాకు వంశంలో బృహదస్సుడు అనే పేరు కల ఒక బలవంతుడు, విజయుడు ఆయన రాజు పుడతాడు. అతనికే కువలాశ్వుడు అనే కొడుకు పుడతాడు. అతడు నా యోగ బలాన్ని ఆశ్రయించి నీ ఆజ్ఞతో దుందుని చంపుతాడు. అప్పటి నుండి అతడు దుందుమారుడనే పేరుతో ప్రసిద్ధి వహిస్తాడు అని చెప్పాడు. మార్కండేయుడు చెప్తున్నాడు. సూర్యవంశపు రాజు ఇక్ష్వాకుడు పరలోకగతుడు కాగా అతని కొడుకు శశాదుడు రాజ్యపాలన చేయసాగాడు. అతని రాజధాని అయోధ్య. శశాదునికి కకుత్సుడు, అతనికి అనేనుడు, అతనికి పృథువు, పృథువుకు విశ్వగశ్యుడు, అతనికి అద్రి, అతనికి యువనాశ్యుడు, అతనికి శ్రవుడు, అతనికి శ్రావస్తుడు జన్మించారు. శ్రావస్తుడు శ్రావస్తి నగరాన్ని నిర్మించాడు. శ్రావస్తుని కొడుకు బృహదస్సుడు, అతని కొడుకు కువలాశ్వుడు. కువలాశ్వునికి 21,000 మంది కొడుకులు. వారు సమస్త విద్యాపారంగతులు, మహాబలవంతులు. కువలాశ్వుడు కూడా గుణాలలో తండ్రిని మించినవాడు. రాజ్యపాలనకు తగిన యోగ్యత అతనికి వచ్చేసరికి తండ్రి అతనిని రాజ్యాభిషిక్తుని చేసి తాను అడవికి తపస్సు చేసుకోవడానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. ఉత్తంక మహర్షి బృహదస్సుడు అడవికి వెళ్తున్న వార్తను విని రాజధానికి వచ్చాడు. అతన్ని వారిస్తూ, రాజా, మేము నీ ప్రజలను రక్షించడం నీ కర్తవ్యం. ముందు నీవు నీ ప్రధాన కర్తవ్యాన్ని ఆచరించు. నీ దయ వలన సమస్త ప్రజల యొక్క, ఈ భూమి యొక్క ఉద్వేగం తొలగిపోతుంది. ఇక్కడ ఉండే ప్రజలను రక్షించడంలో ఎక్కువ పుణ్యం కనిపిస్తోంది. అంతటి పుణ్యం అడవికి వెళ్లి తపస్సు చేయడంలో లేదు. కాబట్టి ఇప్పుడే అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీరు లేకుండా మేము నిర్విఘ్నంగా తపస్సు చేసుకోలేము.
మరుదేశంలో మా ఆశ్రమం సమీపంలోనే ఇసుకతో నిండిన ఒక సముద్రం ఉంది. దాని పేరు విద్యాలక్క సాగరం. అది అనేక యోజనాల పొడవు వెడల్పు కలది. అక్కడ దుందుడనే బలవంతుడైన రాక్షసుడు ఒకడున్నాడు. అతడు మధుకైటభుల పుత్రుడు. భూమి లోపల దాగుకొని ఉంటాడు. ఇసుక లోపల దాగి ఉండే ఆ క్రూరదానవుడు ఏడాదిలో ఒక్కసారే ఊపిరి పీల్చుకుంటాడు. అతడు ఊపిరి వదిలినప్పుడు పర్వతాలు వనాలతో సహితంగా భూమి కదిలిపోతుంది. అతడు శ్వాసించే పెనుగాలికి రేగిన ఇసుక తుఫాను సూర్యుని కూడా కప్పివేసేంత ఎత్తుకు లేస్తుంది. 7 రోజుల వరకు భూమి కదులుతూనే ఉంటుంది. అగ్నిజ్వాలలు, నిప్పురవ్వలు, పొగలు లేస్తూ ఉంటాయి. ఈ అన్ని ఉత్పాతాల కారణంగా మేము ఆశ్రమంలో ఉండడం కష్టమైపోతోంది. కాబట్టి రాజా, మనుష్యుల క్షేమం కోరి నీవు ఆ దైత్యుని వధించు అని అన్నాడు. బృహదశ్వ మహారాజు చేతులు జోడించి, బ్రహ్మర్షి, మీరు ఇక్కడికి వచ్చిన ఉద్దేశ్యం తప్పక నెరవేరుతుంది. నా పుత్రుడు కువలాశ్వుడు ఈ భూమండలంలోనే అద్వితీయ వీరుడు, చాలా ధైర్యవంతుడు, చురుకైనవాడు. మీ అభీష్ట కార్యాన్ని అతడు పూర్తి చేస్తాడు. అతని కొడుకులు బలవంతులు, వారు కూడా శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధంలో అతనికి సహాయపడతారు. నేను ఆయుధాలు విసర్జించాను కనుక నన్ను విడిచిపెట్టండి, నేను యుద్ధం నుండి మరలిపోయాను అని అన్నాడు. ఉత్తంకుడు సరేనన్నాడు. తరువాత రాజర్షి బృహదర్షుడు ఉత్తంకుని ఆజ్ఞను పొంది అతని అభీష్ట కార్యం పూర్తి చేయడానికి తన పుత్రుడు కువలాశుని ఆదేశించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరుడు మధ్యలో, మునివర, అంతటి మహాబలవంతుడైన దైత్యుని గూర్చి నేను ఇంతవరకు వినలేదు. ఇతడెవరు, నాకు కొంచెం వివరించండి అని ప్రశ్నించాడు. మార్కండేయుడు చెప్పసాగాడు. మహారాజా, దుందుడు మధుకైటభుల పుత్రుడు. ఒకసారి అతడు ఒంటికాలిపై నిలబడి చాలా కాలం తపస్సు చేశాడు. అతని తపస్సుకు బ్రహ్మ అనుగ్రహించి వరం కోరుకోమని అడిగాడు. అతడు దేవదానవ గంధర్వ యక్షరాక్షస పన్నగులలో ఎవరి చేతిలోనూ తనకు మృత్యువు లేకుండానట్లుగా వరం అడిగాడు. బ్రహ్మ సరే వెళ్ళిరా, అలాగే జరుగుతుందిలే అన్నాడు. బ్రహ్మ అంగీకరించగానే అతడు బ్రహ్మ పాదాలంటి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అతడు ఉత్తంకుని ఆశ్రమ సమీపంలో తన శ్వాస నుండి నిప్పురువ్వలు ఎగజిమ్ముతూ ఇసుకలో నివసించసాగాడు. బృహదశ్వుడు వనవాసానికి వెళ్ళాక అతని కొడుకు కువలాశుడు ఉత్తంకుని వెంట సైన్యాన్ని, రథాలను తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. 21,000 మంది కేవలం అతని పుత్ర సైన్యమే. ఉత్తంకుని అనుమతితో విష్ణు భగవానుడు సర్వలోక కళ్యాణార్థం కువలాశునియందు తన తేజస్సును సంక్రమింపజేశాడు. కువలాశుడు యుద్ధానికి ముందుకు సాగుతున్నంత మేర ఆకాశంలో ఈ కువలాశ్వ మహారాజు తాను అవధ్యుడై దుందువును చంపి దుందుమారుడనే పేరుతో విఖ్యాతి చెందుతాడు అని గట్టిగా ప్రతిధ్వనించింది. దేవతలు అతనికి నలువైపుల నుండి పుష్పవృష్టి కురిపించసాగారు. దేవదుందుపులు తమంతా తామే మ్రోగాయి. చల్లని గాలి వీచింది. భూమి నుండి లేచిన దుమ్మును చల్లార్చడానికి ఇంద్రుడు సన్నని వర్షం కురిపించాడు. విష్ణు భగవాన్ తేజస్సుతో వృద్ధి పొందిన రాజు శీఘ్రమే సముద్ర తీరానికి చేరుకున్నాడు. తన పుత్రుల చేత 4 వైపులా ఇసుకను తవ్వించసాగాడు. 7 రోజుల పాటు అలా తవ్వాక మహాబలవంతుడైన దుందువు కనిపించాడు. ఇసుకలో ఉన్న అతని అతి భయంకరమైన శరీరం పైకి వచ్చాక సూర్యుని వల్లే మిక్కిలి కాంతితో ప్రకాశించసాగింది. దుందువు ప్రళయకాలాగ్ని వల్లే పడమటి దిక్కును ఆక్రమించుకుని నిద్రపోతున్నాడు. కువలాశుని పుత్రులు అతనిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి పదునైన బాణాలు, గదలు, ముసలాలు, పట్టిసాలు, పరిఘలు, కత్తులు మొదలైన అస్త్రశస్త్రాలతో అతన్ని కొట్టసాగారు. వారి దెబ్బలు తిని ఆ మహాబలవంతుడైన దైత్యుడు కోపంతో లేచి వారు ప్రయోగించిన రకరకాల శస్త్రాస్త్రాలను మింగివేశాడు. అనంతరం అతడు ముఖం నుండి అగ్నితుల్యమైన నిప్పు జ్వాలలను ఉమియసాగాడు. తన పరాక్రమంతో ఆ రాజకుమారులందరినీ ఒక్క క్షణంలోనే ఈ రీతిగా భస్మం చేసివేశాడు. పూర్వం సగరపుత్రులను మహాత్ముడైన కపిలుడు దహించినట్లుగా దహించాడు. ఇది ఒక అద్భుతమైన విషయం. రాకుమారులందరూ దుందుని క్రోధాగ్నిలో స్వాహా అయ్యాక ఆ మహాకాయుడైన దైత్యుడు 2వ కుంభకర్ణునిలా మేల్కొని సిద్ధపడగా కువలాశుడు అతని వైపుకు కదిలాడు. అతని శరీరం నుండి స్రవించే నీటిధారలతో దుందు ముఖం నుండి వెలువడే అగ్నిజ్వాలలు చల్లారిపోయాయి. ఈ రీతిగా యోగి అయిన కువలాశుడు యోగబలంతో ఆ అగ్నిని చల్లబర్చాడు. తాను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి సమస్త విశ్వం యొక్క భయాన్ని దూరం చేయడానికి ఆ దైత్యుని కాల్చి బూడిద చేశాడు. దుందుని చంపిన కారణంగా అతడు దుందుమారుడని ప్రసిద్ధి చెందాడు. ఈ యుద్ధంలో కువలాశుని కొడుకులలో కేవలం దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, చంద్రాశ్వుడు అనే 3 మిగిలారు. ఈ 3 వలననే ఇక్ష్వాకు వంశం ఇంతవరకు విస్తరిల్లుతూ వచ్చింది అని మార్కండేయుడు యుధిష్ఠిరునికి చెప్పాడు.
పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.